ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని రోహిత్ శర్మ, ధోని, కోహ్లీ, అమీర్ ఖాన్, మాధవన్ లాంటి వాళ్ళను అరెస్ట్ చేయగలరా? అసలు భారతదేశంలో క్రికెట్ బెట్టింగ్, పోకర్ చాలా గేమ్స్ మనం డబ్బులు పెట్టి ఆడేటివి అసలు ఇల్లీగలే కాదు. ఇది నేను చెప్పటం లేదు. స్వయానా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. సుప్రీంకోర్టు ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో చెప్పినది ఏంటో తెలియాలంటే ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. విచారణ కూడా జరుగుతోంది. ఇందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దానిని వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడుతున్నాం. గెలిచే వాళ్ళు గెలుస్తున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు. కానీ ఎప్పుడు వీటిని బ్యాన్ చేయాలని ఈ స్థాయిలో ఎవరూ మాట్లాడలేదు. చాలా సంవత్సరాల క్రితం ఇండియాలో క్యాసినో, పేకాట పబ్లిక్గా ఆడేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రూల్స్ వచ్చాయి. దాంతో క్లబ్ హౌస్లు వచ్చాయి. వాటిలో కూడా ఆడకూడదు అని గవర్నమెంట్ చెప్పేసరికి అవి టైంపాస్ అనే ముసుగులో చాలా సంవత్సరాలు పేకాట ఆడేవారు. ఇలాంటి హౌస్లు ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ చూడొచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆడటం లేదు. నా పాయింట్ ఏంటంటే బెట్టింగ్, జూదం, మట్కా లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. కొంతమంది పేకాటలో డబ్బులు పెట్టి ఆడతారు. ఇంకొంతమంది చెస్, క్యారమ్స్ లాంటి గేమ్స్లో బెట్టింగ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో ఆడుతున్నాం. రమ్మీ సర్కిల్, Ace2 3 లాంటి చాలా ఆన్లైన్ గేమ్స్ ఎప్పటి నుంచో ఆడుతున్నాం. ఆ తర్వాత Dream11 లాంటి ఫ్యాంటసీ స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. వీటిలో ఇంకొన్ని స్పిన్ గేమ్స్ కూడా ఉన్నాయి. మరి ఎంతో కాలంగా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి. పెద్ద పెద్ద మూవీ సెలబ్రిటీస్తో పాటు స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా ఇలాంటి చాలా యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. मजा आएगा जब सब खेलेंगे Dream11। इस खेल में आदत लगना या आर्थिक With battery, you're always delighted. ఎన్ని చోట్ల మార్కెటింగ్ చేస్తున్నా ఎందుకు గవర్నమెంట్ ఇంతకాలం పట్టించుకోలేదు? ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇండియాలో లీగల్ కనుక. చాలామంది వివిధ రకాల గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడతారు. అసలు తిరకాసు ఇక్కడే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం Dream11 యాప్ను బ్యాన్ చేయాలని కొన్ని కేసులు నమోదయ్యాయి. 2019లో బాంబే హైకోర్టు Dream11 నిర్వహించే ఫ్యాంటసీ గేమ్స్ను నైపుణ్య ఆధారితంగా పరిగణించి వాటిని బెట్టింగ్ లేదా జూదంగా పరిగణించలేదు. సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక తీర్పు ఇచ్చింది. Dream11 బెట్టింగ్ యాప్ కాదు, ఇది ఒక స్కిల్ గేమ్ అని. 1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కె సత్యనారాయణ అనే వ్యక్తిపై పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం కేసు నమోదు చేసింది. సత్యనారాయణ రమ్మీ ఆటను గ్యాంబ్లింగ్గా పరిగణించరాదని వాదించాడు. ప్రభుత్వం మాత్రం రమ్మీ ఒక గేమ్ ఆఫ్ ఛాన్స్ కాబట్టి గ్యాంబ్లింగ్ చట్టం వర్తిస్తుందని కోర్టులో వాదించింది. 1968లో భారత సుప్రీంకోర్టు ఈ కేసులో రమ్మీ ఒక నైపుణ్య ఆధారిత గేమ్, అంటే గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి దానిపై గ్యాంబ్లింగ్ చట్టం వర్తించదని తీర్పిచ్చింది. రమ్మీ పూర్తిగా గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, ఎందుకంటే రమ్మీని ఆడటానికి మేధస్సు, స్ట్రాటజీ, జ్ఞాపక శక్తి వంటి నైపుణ్యాలు అవసరం. గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి ఇది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867లోని నిబంధనలకు లోబడి ఉండదని తీర్పిచ్చింది. సో ఇది ఇల్లీగల్ కాదు. Dream11, పోకర్, కార్డ్ గేమ్స్, వీడియో గేమ్స్ ఇలా చాలా గేమ్స్ మన దేశంలో లీగల్. ఎందుకంటే గేమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, రెండవది గేమ్ ఆఫ్ స్కిల్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే మీరు ఆడే గేమ్స్లో డబ్బులు గెలవటం లేదా ఓడటం పూర్తిగా లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు స్పిన్ గేమ్, స్లాట్ మెషిన్స్, రూలెట్, డైస్ గేమ్స్, లాటరీ, మట్కా లాంటివి. ఇవి ఆడాలంటే మీకు ఎటువంటి నైపుణ్యం, ట్రైనింగ్ అవసరం లేదు. కేవలం లక్ ఉంటే చాలు. దీన్నే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. ఇక గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఇందులో ఆడే ఆటగాళ్ళ నైపుణ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గేమ్స్ ఆడాలంటే లక్ అంటే కూడా మీకు గేమ్ మీద అవగాహన, నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యంతోనే మీరు గేమ్ ఆడగలరు, రిజల్ట్ను ప్రెడిక్ట్ చేయగలరు. ఇక్కడ లక్ నామమాత్రంగా మాత్రమే పనిచేస్తుంది. ఉదాహరణకు క్రికెట్, రమ్మీ లాంటి గేమ్స్. సో మీరు క్రికెట్, పోకర్ లాంటి వాటిలో బెట్టింగ్ ఆడాలంటే ఆ గేమ్స్ మీద ఎంతో కొంత అవగాహన, పట్టు ఉండాలి. లేదంటే మీరు గెలవటం చాలా కష్టం. అందుకే విజయ్ దేవరకొండ లాంటి వారు తాము చేసిన ప్రమోషన్స్ లీగల్ అని వాదిస్తున్నారు. అందుకే చాలామంది క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి గేమ్ ఆఫ్ స్కిల్ కిందకు వచ్చే గేమ్స్ను ప్రమోట్ చేస్తారు. ఈ యాప్స్ లీగల్గా రన్ అవుతాయి. వీళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ కూడా కడతారు. Dream11 సంస్థ వారు గవర్నమెంట్కు 28% ట్యాక్స్కు బదులు 18% ట్యాక్స్ మాత్రమే కడతామని కోర్టులో కేసు కూడా వేశారు. వీళ్ళ యాప్స్ను పబ్లిక్గా ప్రమోట్ చేసుకుంటారు. ఇక గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందికి వచ్చే యాప్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడే మన దేశంలో ఉన్న చట్టాల గురించి కొంతైనా తెలుసుకోవాలి. ఆన్లైన్ బెట్టింగ్ ఇల్లీగల్ అంటూ మన దేశంలో కఠినమైన చట్టాలంటూ ఏమీ లేవు. దేశానికి స్వాతంత్రం రాకముందు 1867లో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లో ఉంది. దాని ప్రకారం పబ్లిక్గా గ్యాంబ్లింగ్ చేయడం నిషేధం. ఈ చట్టం ప్రకారం
పబ్లిక్ ప్లేసెస్లో గ్యాంబ్లింగ్ నిర్వహించడం చట్టవిరుద్ధం. బెట్టింగ్ లేదా జూదం కోసం గేమింగ్ హౌస్లను నిర్వహించడం కూడా నేరం. లాటరీ, కార్డ్ గేమ్స్ మరియు డైస్ గేమ్స్ పబ్లిక్గా గ్యాంబ్లింగ్గా పరిగణించబడతాయి. గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ హార్స్ రేసింగ్ మీద బెట్టింగు ఈ చట్టం పరిధిలోకి తీసుకుని రాలేదు. ప్రైవేట్ ప్రదేశాల్లో గ్యాంబ్లింగ్కు కొన్ని రాష్ట్రాలు మినహాయింపులు ఇచ్చాయి. సో ఈ చట్టం పబ్లిక్గా బెట్టింగ్ ఆడకూడదు అని మాత్రమే చెప్తుంది. మరి ఆన్లైన్ సంగతి ఏంటి? దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ మీద చాలా రాష్ట్రాలు తమకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకొని వచ్చాయి. మన దేశంలో సిక్కిం, గోవా, డామన్ లాంటి రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్ను అనుమతిస్తారు. అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకి వచ్చే క్యాసినో, స్లాట్ మెషిన్స్ లాంటి వాటికి కూడా అనుమతి ఉంది. క్యాసినోలను నిర్వహించడానికి అక్కడి గవర్నమెంట్ ప్రత్యేక లైసెన్స్ కూడా ఇస్తుంది. కానీ ఇది కేవలం ఆ రాష్ట్రం వరకు మాత్రమే వర్తిస్తుంది. Northeastern Sikkim enjoys a booming tourism sector with visitors from all over the country who come to enjoy its rich biodiversity and pleasant weather. Adding another appeal to its list of attractions, it has now started promoting online gaming and virtual horse racing. The sector has in fact expanded, with the new venue in Gangtok being built by Golden Gaming International, the first company to start legal online sports betting in Sikkim. దీనికి విరుద్ధంగా అస్సాం, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఇలాంటి గేమ్స్ను బ్యాన్ చేశారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్తో పాటు పోకర్, రమ్మీ గేమ్స్ను కూడా నిషేధించారు. ఇలా దేశంలో ఒక్కో రాష్ట్రము ఈ బెట్టింగ్ యాప్స్ పైన వారి సొంత చట్టాలను తెచ్చారు. సో ఇక చట్టాలు తెచ్చారు, ఏదో 2-3 రాష్ట్రాలు అనుమతించారు. ఇక ఇబ్బంది లేదు అనుకునేసరికి ఇందులో నుంచి ఇంకో సమస్య వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాన్ని కొంతమంది సమర్థించుకోవడానికి ఇలా రాష్ట్రాలు ఎవరికి వారు చట్టాలను తేవటం బాగా ఉపయోగపడింది. సిక్కిం, గోవా లాంటి కొన్ని రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్ చట్టబద్ధం కనుక అక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో సెలబ్రిటీస్తో బ్రాండింగ్ చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ అంతా ఆ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ పబ్లిసిటీని దేశమంతా చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో ఒక యాప్ను రాష్ట్రాల వారీగా అనుమతించడం, బహిష్కరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ భవిష్యత్తులో గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెడితే టెక్నికల్గా ఇది సాధ్యం అవ్వచ్చేమో. ఇప్పుడు జరుగుతున్న గ్యాంబ్లింగ్కు ఇదొక కారణం. అందుకే ముందుగా చెప్పినట్లు కొంతమంది సెలబ్రిటీస్ తాము చేసిన ప్రమోషన్స్ ఇక్కడ వారి కోసం కాదు అని వాదిస్తున్నారు. రీసెంట్గా యాక్టర్ రానా తరపున అతని టీం స్పందించింది. వారి ప్రకారం రానా కేవలం స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ల కోసం ప్రమోటర్గా వ్యవహరించాడు. ఈ ప్రమోషన్ కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితమైంది. రానా కేవలం చట్టపరంగా అనుమతించబడిన ప్లాట్ఫామ్లకే మద్దతిచ్చాడని అతని బృందం స్పష్టంగా పేర్కొంది. అందుకే ఇదంతా ఎందుకు, ఈ మొత్తం వ్యవహారాన్ని లీగల్ చేస్తే బాగుంటుంది అనేవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలామంది నిపుణులు బెట్టింగ్ యాప్స్ను లీగల్ చేయాలని గవర్నమెంట్ కూడా సూచించారు. దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయని వారి వాదన. దేశంలో అక్రమ బెట్టింగ్ వ్యాపారం దాదాపు 3 లక్షల కోట్లు. అన్ని వ్యాపారాలలాగే ఈ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ అక్రమ బెట్టింగ్ వల్ల గవర్నమెంట్ తన వాటా జీఎస్టీని నష్టపోతుంది. అలాగే ఈ అక్రమ బెట్టింగ్లో వచ్చిన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది. దేశానికి వ్యతిరేకంగా పోరాడే టెర్రరిస్ట్ గ్రూపులకు ఇదొక ప్రధాన ఇన్కమ్ సోర్స్. సో బెట్టింగ్ను ఇండియాలో లీగలైజ్ చేస్తే ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయని వాదించేవారు ఉన్నారు. వద్దు వీటిని లీగలైజ్ చేస్తే నష్టాలు ఎక్కువ కాబట్టి లీగలైజ్ చెయ్యొద్దు అనేవారు ఉన్నారు. ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే చాలామందికి ఆయా రాష్ట్రాలు చేసే చట్టాల గురించి తెలియదు. సరే, బాలీవుడ్లో పెద్ద సెలబ్రిటీ చేశారు, లేకపోతే పెద్ద క్రికెటర్స్ చేశారు, సో వాళ్ళు అన్నీ చూసుకొని చేసి ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ అంతగా ఆలోచించి అవేర్నెస్ లేకుండా చేస్తున్నా. ఎన్ని కోట్లు వచ్చినాయి మీకు? ఆ యాప్కు సంబంధించిన సంస్థలు ఆ రాష్ట్రాల్లో చేస్తున్న క్యాసినోలను చూపించటం, లేదా అప్పటికే వాళ్ళు వేరే వాళ్ళతో మార్కెటింగ్ చేయించటం, అక్కడి లోకల్ గవర్నమెంట్తో తీసుకున్న లైసెన్స్లను చూపించడం వల్ల వేరే రాష్ట్రాల్లో వీటిని ప్రమోట్ చేసిన వాళ్లకు ఇందులో తప్పేమీ లేదు అని అనిపించి ఉండొచ్చు. నా ఉద్దేశం వీరు చేసింది తప్పు కాదు అని చెప్పటం కాదు. చట్టాలు ఎలా ఉన్నా బెట్టింగ్ యాప్స్ వల్ల లాభపడిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు. వారి జీవితాలతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నా, ఇటువంటివి జరుగుతున్నాయి అని తెలిసి వాటిని ప్రమోట్ చేయడం అనేది వారి వారి సొంత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వాటిని ప్రమోట్ చేసి సారీ చెప్పటం, ఇక మీదట చెయ్యను అని చెప్పటం చాలా ఈజీ. ఎందుకంటే చెడిపోయిన జీవితాలను, పోగొట్టుకున్న డబ్బును తిరిగి తీసుకురాలేము. ఎవరికి వారు తమ విచక్షణతో మంచి చెడులను గుర్తించడం చాలా ముఖ్యం. In 2016 June, Jammu people had approached me for a gaming app, and I did do it. But within few months, my conscience, it may be legal, but
I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no. My conscience doesn't accept it. I don't want to continue. హలో సురేఖవాణి గారు అండి. చెప్పండి. పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అనేది. తెలియకుండా చేసిన దానికి తెలియకుండా చేసాము సారీ అని చెప్తాము. మరి తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండా చేసాము. యా మిస్టేక్ జరిగిపోయింది సార్, ఇంకా అంతే. ఒక తప్పును కేవలం ఒకరి మీదే వేయటం కూడా తప్పే. ఇందులో ప్రమోట్ చేసేవారి తప్పు ఉంది. ఎవరో చెప్పారని మనం ఆలోచించకుండా మన జీవితాలను, కుటుంబాన్ని రిస్క్లో పెట్టి ఈజీ మనీ కోసం ఇలాంటివి చేయటంలో మన తప్పు కూడా ఉంది. ఏదైనా ఎక్కడైనా ఏ విషయాన్ని అయినా మనం కూడా ఒకసారి విశ్లేషించుకోవాలి. చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పి తప్పుదారి పట్టిస్తే కొంతమంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉంటారు. కనుక దేన్ని గుడ్డిగా నమ్మకండి. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి మాట ఎవరో చెప్పారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న వారిని హెచ్చరించి వదిలేయకుండా దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో దోషులను, అంటే యాప్స్ను నడిపించే వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా మీకు అందించిన సమాచారం కోసం చేసిన కష్టాన్ని అభినందిస్తారని కోరుకుంటూ జై హింద్.